భక్తి షట్కములో భాగమైన 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. కృష్ణ, మిక్కిలి రహస్యములను ఆధ్యాత్మికములు అయిన విషయములను గూర్చి నీవు దయతో నాకు గావించిన బోధనలను వినుట వలన నా మోహము ఇప్పుడు తొలగిపోయినది. కమలపత్రాక్ష కృష్ణ, ప్రతి జీవి యొక్క జనన మరణములు గూర్చిన వివరములను నీ వలన తెలుసుకొని అక్షయములైన నీ వైభవములను గుర్తించి తిని. పురుషోత్తమ పరమేశ్వర కృష్ణ, నా ముందు ఉన్న నిన్ను నీవు వర్ణించినట్లు నీ నిజమైన స్థితిని చూచుచున్నాను. నీవు ఈ విశ్వరూపమును ఎట్లు ప్రవేశించితివో చూడగోరుచున్నాను. అట్టి నీ రూపము దర్శింపకోరుచున్నాను. ప్రభో యోగీశ్వర, నీ విశ్వరూపము చూచుట నాకు శక్యమని నీవు తలచినచో దయయుంచి అపరిమితమైన ఆ విశ్వరూపమును నాకు చూపుము. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, నా విభూతులను వందల కొలది వేల కొలది వివిధములు దివ్యములు పలు రంగులు కలవైన రూపములను ఇప్పుడు చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యా దృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. భరతవంశోత్తమ అర్జున, ఆదిత్యుల యొక్కయు వసువుల యొక్కయు రుద్రుల యొక్కయు అశ్వనీ కుమారుల యొక్కయు ఇతర దేవతల యొక్కయు వివిధ వ్యక్తి రూపములను చూడుము. నీవు ఇది వరకెన్నడూ చూడనట్టియు విననట్టియు పెక్కు అద్భుత శక్తులను చూడుము. ఇహైకస్థం జగత్కృష్ణం పశ్చాద్యాస చరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యత్ ద్రష్టూమిచ్చసి. గుడాకేశ అర్జున, నీవు దేనిని చూడగోరుదువో దానిని వెంటనే ఈ నా శరీరమునందు చూడుము. ఈ విశ్వరూపము నీవిప్పుడు భవిష్యత్తులో చూడగోరు దానినంతయు చూపగలదు. జంగమ స్థావరములన్నీయు ఇచ్చట ఒకే స్థలమున కలవు. నతో మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. కానీ అర్జున, నీవు నన్ను చర్మ చక్షువులచే చూడజాలవు. అందుచే నీకు దివ్య చక్షువులను వసంగెదను. నా యోగ వైభవమును చూడుము. ధృతరాష్ట్ర మహారాజా ఇట్లు పలికి మహాయోగీశ్వరుడును దేవాదిదేవుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునునికి తన విశ్వరూపమును చూపెను. ఆ విశ్వరూపములో అర్జునుడు అపరిమితములైన ముఖములను నేత్రములను అద్భుత దృశ్యములను చూసెను. ఆ రూపము దివ్యాభరణములచే అలంకరింపబడి ఎక్కుపెట్టిన పెక్కు దివ్యాయుధములను ధరించియుండెను. ఆ రూపము దివ్యములైన మాలలను వస్త్రములను ధరించియుండెను. దివ్యములైన పరిమళములు దానికి పూయబడియుండెను. అంతయు అద్భుతముగను ఉజ్వలముగను అపరిమితముగను సర్వవ్యాపకముగను ఉండెను. వందల కొలది వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వారి యొక్క కాంతి విశ్వరూపములోనున్న ఆ పరమ పురుషుని కాంతితో పోల్చవచ్చును. అప్పుడు భగవంతుని విశ్వరూపమునందు అర్జునుడు పెక్కువేల విధములుగా విభజింపబడినను ఒకే స్థలమున ఉన్న విశ్వరూపము యొక్క అపరిమితములైన రూపములను చూడగలిగెను. అప్పుడు భ్రాంతుడును ఆశ్చర్యచకితుడను పులకాంకితుడును అయిన అర్జునుడు తలవంచి నమస్కరించి దోసిలియొగ్గి దేవదేవుని ప్రార్థింపసాగెను. దేవా శ్రీకృష్ణ, నీ శరీరమున అందరు దేవతలను ఇతరులైన వివిధ జీవులను కూడి ఉండుటను చూచుచున్నాను. పద్మాసీనుడైన బ్రహ్మదేవుని, శివుని, సర్వ మహర్షులను, దివ్య సర్పములను చూచుచున్నాను. విశ్వప్రభు విశ్వరూప, నేను నీ శరీరమునందు హద్దు లేకుండా సర్వత్రా వ్యాపించిన అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, కన్నులను చూచుచున్నాను. నీ యందు నాకు అంతము గాని మధ్యము కాని ఆది కాని కనిపించుటలేదు. మండుచున్న అగ్ని వలెను అపారమైన సూర్యుని తేజము వలెను
అన్ని వైపులకు వ్యాపించుచున్న మిరుమిట్లు గొలుపు కాంతి గలయుండుటచే నీ రూపము చూచుట కష్టముగా ఉన్నది. అయినను పెక్కు కిరీటముల చేతను గదల చేతను చక్రముల చేతను అలంకరింపబడిన నీ ఉజ్వల రూపమును నేను చూచుచున్నాను. కృష్ణ, నా అభిప్రాయము ప్రకారము నీవు దివ్యమైన ఆద్య వస్తువువు. నీవు సర్వ విశ్వమునకు చరమ విధానానివి. నీవు అక్షయుడవు, అనాదివి. నీవు నిత్య ధర్మ రక్షకుడవైన దేవదేవుడవు. ప్రభు, నీవు ఆది మధ్యాంత రహితుడవు. నీ వైభవము అపారమైనది. నీకు అసంఖ్యాకములైన బాహువులు కలవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. నీ ముఖము నుండి ఈ విశ్వమంతా మండుచున్న అగ్ని బయల్వెడలుచు ఈ విశ్వమంతా వ్యాపించుచున్నది. నీవు ఈ విశ్వమంతా నీ కాంతిచే తప్పింపచేయుచున్నావు. మహాత్మా, నీవు ఒక్కడవే అయినను ఆకాశమును లోకములను మధ్యనున్న సర్వ ప్రదేశమును ఆవరించి ఉన్నావు. అద్భుతమును భయంకరమును అయిన ఈ రూపమును చూచి లోకాలన్నీయు వ్యధ నొందుచున్నవి. ఈ దేవతా సమూహములు శరణాగతములై నీలో ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు భయపడిన వారై దోసిలి యొగ్గి ప్రార్థించుచున్నారు. మహర్షుల యొక్కయు సిద్ధుల యొక్కయు సమూహములు స్వస్తి స్వస్తి అనుచు వైదిక మంత్రములతో నిన్ను స్తుతించుచున్నవి. ప్రభు కృష్ణ, రుద్రులను ఆదిత్యులను వసువులను సాధ్యులను విశ్వదేవతలను అశ్విని కుమారులను మరుత్తులను పితృదేవతలను యక్షులను రాక్షసులను సిద్ధులను ఆశ్చర్యచకితులై నిన్ను చూచుచున్నారు. మహాబాహు కృష్ణ, పెక్కు ముఖముల తోడను కన్నుల తోడను తొడల తోడను పాదముల తోడను ఉదరముల తోడను భయంకరములైన దంతముల తోడను కూడిన నీ మహారూపమును చూచుటచే దేవతలతో కూడిన లోకములన్నీయు వ్యధ చెందుచున్నవి. వాని వలె నేనును కలత నొందుచున్నాను. విష్ణుదేవ, ఆకాశమును తాకు పెక్కు ఉజ్వల వర్ణములతో కూడిన నిన్నును తెరవబడిన నీ ముఖమును ప్రకాశించు నీ విశాల నేత్రములను చూచి భయముచే నా మనస్సు కలత చెందినది. మనస్సు యొక్క స్థిరత్వమును గాని సమత్వమును గాని నిలుపుగొనలేకపోవుచున్నాను. జగన్నివాస, నా ఎడ ప్రసన్నుడవు కమ్ము. మండుచున్న ప్రళయాగ్ని సదృశములైన నీ ముఖములను భయంకరములైన నీ దంతములను చూసి నా సమత్వమును నిలుపుకొనలేకున్నాను. సర్వదిక్కులా నేను భ్రాంతుడనైతిని. కృష్ణ, భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మున్నగు వారితోడను తమకు సహాయులైన రాజులతోడను ధృతరాష్ట్రుని కుమారులందరును మా పక్షమునందలి యోధాగ్రగణ్యులను నీ భయంకరములైన ముఖములోనికి వేగముగా పోవుచున్నారు. నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో చిక్కుకొనిన కొందరిని నేను చూచుచున్నాను. నదులందలి పెక్కు తరంగములు సముద్రములోనికి ప్రవహించున్నట్లు ఈ మహావీరులందరూ జ్వలిస్తూ నీ ముఖములలోనికి ప్రవేశించుచున్నారు. ప్రజలందరూ అత్యంత వేగముతో శలభములు వినాశము కొరకై మండుచున్న అగ్నిలో ప్రవేశించున్నట్లు నీ నోళ్లలోనికి ప్రవేశించుట నేను చూచుచున్నాను. విష్ణుదేవ, అగ్నిజ్వాలలతో కూడిన ముఖములతో నీవు అన్ని దిక్కుల నుండియు సర్వ ప్రజలను మింగివేయుచున్నట్లు నేను చూచుచున్నాను. విశ్వమునంతను నీ కాంతితో ఆవరించి భయంకరములను తప్పింపచేయునవి అగు కిరణములతో వ్యక్తమగుచున్నావు. దేవదేవ, ఇంత భయంకర రూపముతో నున్న నీవెవరో నాకు తెలుపుము. నేను నీకు నమస్కారమర్పింతును. నన్ను అనుగ్రహింపుము. నీవు ఆది పురుషుడవు. నీ ప్రవర్తన మెట్టిదో నాకు తెలియదుగాన నేను నిన్ను తెలుసుకొన కోరుచున్నాను. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తు మిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ప్రపంచములనన్నింటినీ నాశనము చేయు కాలమును నేను. ప్రజలందరినీ సంహరించేందుకు నేను ఇచ్చటకు వచ్చి తిని శత్రు సైన్యమునందుగల యోధులందరూ
నీ ప్రయత్నము లేకపోయినను నా సంకల్పము చే తప్పక నశింతురు. తస్మాత్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. అందుచే సవ్యసాచి లెమ్ము, యుద్ధము చేసి కీర్తిని పొందుము, శత్రువులను జయించి సర్వసంపన్నమైన రాజ్యమును అనుభవింపుము. నా పూర్వపు ఏర్పాటు చే వారందరూ ఇదివరకే చంపబడిరి. నీవు యుద్ధమున సాధనము మాత్రమే కాగలవు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా జ్ఞానపి యోధ వీరాన్ మయా హతాన్ త్వం జహీమా వ్యధిష్ట యుధ్యస్వ జేతాసి రాణే సపత్నాన్. పార్థ, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు మొదలగు మహాయోధులందరూ నాచే ఇంతకు పూర్వమే హతులైరి. ఇప్పుడు వారిని నీవు వధింపుము, వ్యధ చెందకుము. నీవు ఊరక యుద్ధము చేసినచో యుద్ధమున శత్రువులను జయింతువు. రాజా, దేవదేవుని నుండి ఈ మాటలు విన్న పిమ్మట కంపించుతున్న అర్జునుడు దోసిలి యొగ్గి పలుమార్లు శ్రీకృష్ణునికి నమస్కారము చేసెను. అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. హృషీకేశ, నీ నామము వినుటచే ప్రపంచము సంతోషించుచున్నది. ఈ విధముగా అందరూ నీ యందు ఆసక్తులగుచున్నారు. సిద్ధులు నీకు సగౌరవముగా నమస్కరించుచున్నారు. రాక్షసులు భయకంపితులై అటు ఇటు పరుగులెడుచున్నారు. బ్రహ్మ కంటెను అధికమైన అనంత, నీవు మూలమైన సృష్టికర్త అయినచో వారు సగౌరవంగా నీకెందుకు నమస్కరింపరు? దేవదేవ, జగన్నివాస, నీవు అక్షయుడువైన ఆధారభూతుడవు, సర్వకారణుడవు, ప్రపంచమునకు అతీతుడవు. అనంతరూప శ్రీకృష్ణ, నీవు ఆద్యుడవైన దేవదేవుడవు, విశ్వమునకు సనాతుడవు, పరమోత్కృష్టమైన ఆధారానివి. నీవన్నీయూ తెలిసినవాడవు, తెలుసుకునదగినదంతయూ నీవే. దివ్య శరణుడవు నీవే. ఈ సమస్త విశ్వము నీచే వ్యాపించబడి ఉన్నది. నీవు గాలివి, యముడవు, అగ్నివి, జలానివి, చంద్రుడవు, ఆది జీవుడవైన బ్రహ్మవు నీవే. ప్రపితామహుడవు కూడా నీవే. అందుచేత నీకు 1000 మార్లు మరల మరల గౌరవపూర్వకముగా నమస్కారములర్పించుచున్నాను. నీకు ముందు నుండియు వెనుక నుండియు అన్ని వైపుల నుండియు నమస్కారములు. నీవు హద్దులేని బలమునకు ప్రభువువు, సర్వవ్యాపకుడవు. అందువలన సర్వము నీవే. అచ్యుత, నిన్ను మిత్రునిగా తలచి నీ మహిమల నెరుగక నిన్ను హే కృష్ణ, హే యాదవ, హే మిత్రుడా అని సంబోధించి ఉంటిని. పిచ్చితనములో గాని ప్రేమలో గాని నేను చేసిన దానినంతటినీ దయతో క్షమింపుము. మనము విశ్రాంతి తీసుకున్నప్పుడును, సమాన శయ్యపై పరుండునప్పుడును, ఒకప్పుడు మిత్రుల సమక్షమునందు పెక్కుమార్లు నిన్ను నేను అగౌరవపరచి ఉంటిని. ఆ అపరాధములనన్నింటికి నన్ను క్షమింపుము. ప్రభు, ఈ సమస్త జగత్తునకును స్థావర జంగము వస్తు సముదాయమునకును నీవు తండ్రివి. నీవు పూజనీయులలో ముఖ్యుడవు, దివ్యుడవైన ఆధ్యాత్మికాచార్యుడవు. నీతో సమానుడెవ్వడునూ లేడు. అపరిమిత శక్తిగల మహానుభావుడవు. 3 లోకములలో నీకంటే అధికమైన వాడు ఎవడూ ఉండడు. కృష్ణ, ప్రతి జీవికి నీ పూజనీయుడవైన దేవదేవుడవు నీవు. నేను నీ ముందు సాష్టాంగపడి నమస్కరించుచు నీ దయను అర్థించుచున్నాను. కుమారుని యొక్క అవినయమును తండ్రి, మిత్రుని యొక్క అవిధేయతను మిత్రుడు, భార్యను భర్త సహించునట్లు నేనేమైనా తప్పులు చేసినచో దయయుంచి సహింపుము. కృష్ణ, ఇది వరకు ఎప్పుడునూ చూడని ఈ విశ్వరూపమును చూచిన పిమ్మట నాకు సంతోషము కలిగినది. దానితో పాటు నా మనస్సు భయముచే వ్యధ చెందినది. దేవేశ, జగన్నివాస,
నన్ను అనుగ్రహించి మరలా నీ పూర్వ రూపమును ప్రదర్శింపుము. విశ్వమూర్తి సహస్రబాహో, తలపై కిరీటమును, చేతులలో గదను, చక్రమును, శంఖమును, పద్మమును గల చతుర్భుజ రూపములో కూడిన నిన్ను చూడగోరుదును. ఆ రూపములో నిన్ను దర్శింప వాంఛింతును. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతం ఆద్యం యన్మే త్వదన్యేన న దృష్ట పూర్వం. అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరశక్తిచే ఈ దివ్య రూపమును నీకు చూపి ఉంటిని. కన్నులను మిరుమిట్లు కొలుపు కాంతితో కూడినదియు, హద్దు లేనిదియు, ఆద్యమైనదియు అగు ఈ రూపమును మీకంటే ముందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. నవేదయజ్ఞాధ్యయనైర్నదానైః నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూప శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. కురు వీరోత్తమార్జున, నా ఈ విశ్వరూపమును నీకంటే ముందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. వేదాధ్యయనము చేగాని, యజ్ఞాచరణమును గాని, దానముల చేగాని, తీవ్రమైన తపస్సుల చేగాని ఈ లోకములో ఈ రూపములో నన్ను చూచుట శక్యము కాదు. మాతే వ్యధా మాచ మూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీ దృగ్మమేదం వ్యపేతభిప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. పార్థ, నా ఈ భయంకరమైన రూపమును చూచి నీవు భ్రాంతుడవును, కలత చెందిన వాడవు అయితివి. అది ఇప్పుడు అంతరించుగాక. అన్ని కలతల నుండి విముక్తుడవు కమ్ము. శాంత మనస్సుతో నీవు కోరిన రూపమును చూడగలవు. రాజా, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇట్లు అర్జునుడితో పలికి నిజమైన తన చతుర్భుజమైన రూపమును ప్రదర్శించను. చివరికి భీతుడైన అర్జునుని ప్రోత్సహించుతూ తన ద్విభుజ రూపమును చూపెను. జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును చూచి నేనిప్పుడు శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు చూచుచున్న నా ఈ రూపము చూచుటకు మిక్కిలి వీలు కానిది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును చూచు అవకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. అర్జున, దివ్య చక్షువులచే నీవు చూచుచున్న ఈ రూపమును కేవలం వేదాధ్యయనము చేగాని, తీవ్ర తపశ్చర్య చేగాని, దానము చేగాని, పూజ చేగాని లభించదు. యథాతథముగా నన్ను చూడగలుగుటకు ఇవి సాధనములు కావు. భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. అర్జున, అనన్యమైన భక్తియుక్త సేవచే మాత్రమే నేను నీ ముందు నిలబడినట్లు యథాతథముగా అర్థము చేసుకొని ప్రత్యక్షముగా నన్ను ఇట్లు చూడగలవు. ఈ విధముగా మాత్రమే నా రహస్యములను అవగాహన చేసుకొనగలవు. మత్కర్మకృత్ మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః మామేతి పాండవ. పాండుకుమార అర్జున, నా విశుద్ధ ప్రేమయుక్త సేవలో నిమగ్నుడై ఉండువాడును, కామ్యకర్మల యొక్కయు మానసిక కల్పనల యొక్కయు కాలుష్యము నుండి ముక్తుడైన వాడును, నా కొరకే పనిచేయువాడును, నన్నే జీవిత పరమార్థముగా తలచువాడును, జీవులందరి ఎడ మైత్రి కలిగియుండువాడును, నన్ను తప్పక చేరును. భక్తి షట్కములో భాగమైన 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం పరిపూర్ణం.